నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేస్తానయ్యా, నీ ముఖ దర్శనం చేస్తాను. నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేస్తాను, నిన్నే చూస్తాను, నీ వాక్యాన్నే చూస్తాను. నేను మేల్కొనిన వెంటనే నీ స్వరూప దర్శనం, ఆయన్ని చూడాలి, ఆయన ముఖ దర్శనం చెయ్యాలి. ఆయన స్వరూప దర్శనంతో నేనైతే నీతి గలవాడినే నీ ముఖ దర్శనం చేసే దినం, నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందాం. కీర్తన 52:8 అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించి ఉంటాను, నీ వైపే చూస్తాను ప్రభువా. సామెతలు 8:34 చెప్తాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధి మీద కాచుకుని నా ఉపదేశం వినేవాడు ధన్యుడు. ఆయన దగ్గర నేర్చుకోవాలండి, ఆయన దగ్గర కాడెత్తుకోవాలి, రోజు మీ సిలువనెత్తుకోవాలి, నలగొట్టుకోవాలి ప్రార్థనతో. నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేస్తానయ్యా, నీ ముఖ దర్శనం చేస్తాను. నేనైతే నీతి గలవాడనే నీ ముఖ దర్శనం చేస్తాను, నిన్నే చూస్తాను, నీ వాక్యాన్నే చూస్తాను. నేను మేల్కొనిన వెంటనే నీ స్వరూప దర్శనం, ఆయన్ని చూడాలి, ఆయన ముఖ దర్శనం చెయ్యాలి. ఆయన స్వరూప దర్శనంతో నేనైతే నీతి గలవాడినే నీ ముఖ దర్శనం చేసే దినం, నేను మేలుకొనినప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందాం. కీర్తన 52:8 అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను, నిత్యము దేవుని కృపయందు నమ్మికించి ఉంటాను, నీ వైపే చూస్తాను ప్రభువా. సామెతలు 8:34 చెప్తాడు, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధి మీద కాచుకుని నా ఉపదేశం వినేవాడు ధన్యుడు. ఆయన దగ్గర నేర్చుకోవాలండి, ఆయన దగ్గర కాడెత్తుకోవాలి, రోజు మీ సిలువనెత్తుకోవాలి, నలగొట్టుకోవాలి ప్రార్థనతో.